ప్రాచీన వేదాల్లోని ఒక అద్భుతమైన భావన గురించి ఇప్పుడు మనం విశ్లేషించుకోబోతున్నాం. అదే నారాయణుడిలో ఉన్న అసలైన బలం. అసలు మన భౌతిక శరీరంలో ఏది ఎక్కువ ముఖ్యం? బయట కనిపించే అవయవాలా లేక కనిపించని ప్రాణమా? ఇది ఆలోచించాల్సిన విషయం. చేతులు కాళ్ళు కళ్ళు అన్నీ ఉన్నా లోపల ఆ ప్రాణశక్తి లేకపోతే శరీరం అస్సలు కదలదు కదా. అందుకే మన ప్రాచీన తత్వశాస్త్రంలో ఈ బయటి భౌతిక అవయవాలను అంగం అని చాలా స్పష్టంగా నిర్వచించారు. మరి ఈ అంగాలను నడిపించే ఆ ప్రధానమైన ప్రాణశక్తి లేదా ఆత్మను అంగీ అంటారు. ఇదే అసలైన ప్రాణాధారం. ఒక్కసారి ఆ ప్రాణం పోతే శరీరం ఎంత అందంగా ఉన్నా, అవయవాలు ఎంత బలంగా ఉన్నా ఏ ప్రయోజనమూ ఉండదు. అందుకే ఆ లోపలి ప్రాణశక్తిని బలోపేతం చేస్తే ఆటోమేటిక్గా మన శరీరమంతా ఎంతో దృఢంగా మారుతుంది. ఇక్కడే ఒక అద్భుతమైన విషయం ఉంది. మన శరీరానికి వర్తించే ఈ నియమం ఈ అనంత విశ్వానికి కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. ఈ మొత్తం విశ్వానికి ఆ మూల కారణం, ఆ ప్రాణాధారం సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే అని గ్రంథాలు ఘోషిస్తున్నాయి. అంటే ఈ లోకంలోని జీవరాశులన్నీ కూడా ఆయన విశాలమైన విశ్వరూపంలో పనిచేస్తున్న చిన్న చిన్న అవయవాలు మాత్రమే అన్నమాట. వేదాల్లోని అత్యంత ప్రసిద్ధమైన శక్తివంతమైన మంత్రాలు కూడా ఇదే పరమసత్యాన్నే మనకు ఎంతో స్పష్టంగా వివరిస్తున్నాయి. ఈ సమస్త లోకాలను నడిపిస్తున్న ఆ ఏకైక శక్తి, ఆ అంతిమ ప్రాణశక్తి ఆ లక్ష్మీనాథుడే అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దీనివల్ల మనకు తెలిసేది ఒకటే: ఆ విశ్వశక్తిపై మనం పూర్తి నమ్మకం ఉంచితే మన అవసరాలన్నీ అవే నెరవేరుతాయి. చరిత్ర, ప్రాచీన జ్ఞానం చెప్పేది కూడా ఇదే. ఆ శ్రీమన్నారాయణుని నమ్ముకున్నవాళ్లు ఎన్నటికీ చెడిపోరు. ఇది అక్షర సత్యం. కాని బాధాకరమైన విషయమేంటంటే, నేటి సమాజంలో అందరికీ పైపై విషయాల మీదే ఆసక్తి కాని ఈ అసలైన సత్యం పట్టట్లేదు. మనం ప్రాణం లేని అవయవాల వెంట పరుగెడుతున్నామా లేక ఆ నిజమైన ప్రాణశక్తిని పట్టుకున్నామా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన ప్రశ్న.